Audio Jungle. Audio Jungle. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులోని పెట్రోల్ బంక్ వెనుక గల బీసీ కాలనీవాసుల కష్టాలు, బీసీ కాలనీవాసుల వ్యధ కానరాని మౌలిక వసతులు, అసవ్యస్త డ్రైనేజ్ వ్యవస్థ, కనీసం నడవడానికి కూడా దారి లేదంటూ గగ్గులు, చుట్టూ మురుగునీరు, కాసేపు బయట నిలబడితే కాటేస్తున్న దోమలు, వామ్మో బీసీ కాలనీ అనే దుస్థితి నెలకొంది. ఇల్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వాలు కాలనీలో ఇల్లు కేటాయించాయి. ప్రస్తుతం ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. దాదాపుగా 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న బీసీ కాలనీ లబ్ధిదారులు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో డ్రైనేజ్ కోసం వేసిన కాలువలు పాడైపోవడంతో మురుగునీరు రోడ్ల మీదకు నివాసాల్లోకి వస్తుంది. కాలనీ చుట్టూ ముళ్ల కంపలు విపరీతంగా పెరిగి పొదలాగా ఉండడంతో పాములు ఇళ్లలోకి వస్తున్నాయంటూ స్థానికులు నరకం చూస్తున్నారు. ఇదేమని అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. కాలనీ చుట్టూ మురుగునీరు పారుతూ డ్రైనేజ్ వ్యవస్థ అసవ్యస్తంగా ఉండటంతో పందులు, దోమలు, ఈగలతో జనం సహవాసం చేయాల్సి దుస్థితి నెలకొంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఇంట్లో రోగాల బారిన పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇది ఒక్కటే మాకు మేలు చేసి పెట్టండి. మాకు పంపులు లేవు, ముందు పంపులు, కరెంటు, రోడ్లు, మాకు ఈ మూడు మాత్రం చేసి పెట్టండి. కరెంటు, రోడ్లు, చిన్నపిల్లలు నడవాలన్నా కూడా పురుగు బుట్ట ఉంటుంది అని చెప్పని చాలా భయపడుతున్నారు. ఎంత కరెంట్ తీసుకొని నైట్ అయినా సరే పిల్లలు బయటకు రావాలన్నా కూడా భయం పడుతుంది. ఇళ్లలోకే వచ్చేస్తాయి పాములు, ఈ చెట్ల దెబ్బకి, ఈ వాతావరణం దెబ్బకి అసలుకి ఏది కూడా మాకు మైండ్ పని చేస్తలే. పిల్లల్ని బయటికి పంపిద్దామంటే భయం పడుతుంది. చెట్లు కానీ ఈ గడ్డి కానీ కర్ర తీసుకొని పాములు పెట్టుకుంటా తిరుగుతూ ఉంటాం. ఎంతో ఇబ్బంది పడుతున్నాం మేము. వేరే ఏదైనా ఈ రోడ్లు కానీ మరి కలుపులు కానీ బాగు చేసి మాకు విధంగా అటు మగదాళ్ళు ఉంటారు కాబట్టి అటు రోడ్డు లేకుండా రోడ్డు ఎక్కుతారండి. లోపల పరిస్థితి ఏందో అర్థం ఎవరు వచ్చినా ఇంతే ఉంది మా పరిస్థితి. మాకు మాత్రం రోడ్లు, ఇప్పుడు కరెంట్లు, నీళ్ళ పైపులు, మాకు రోడ్లు బాగు చేసిందండి. ముందు మేము కనీసం అడగ తీసి అడుగు పెట్టలేకపోతున్నాం. అసలు ఎట్లా ఉంటున్నామో ఒక రోజు మీరు కనీసం ఒక గంట చీకట్లో వచ్చి చూడండి, మీకు తెలిసిద్ది మా బాధ. ఎవరు కూడా వాలంటీర్లు కూడా ఎవరు వచ్చినా కనీసం ఏంది మీ బజార్ ఎట్టుంది ఏందని చెప్పి ఎవరు బాధలు వాళ్ళు పట్టించుకునే వాళ్ళే కానీ మా బాధలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇటు కరెంటు లేవు, ఇటు స్తంభాలు అసలు వేయలేదు. కరెంటు స్తంభాలు లేకుండా కూడా మేము ఉంటున్నాము. కరెంటు స్తంభాలు ఎందుకు వేయట్లేదు మేము ఎన్నోసార్లు అడిగాము. కరెంటు వాళ్ళు వచ్చినప్పుడల్లా అడుగుతూనే ఉన్నాం. మాకైతే అర్థం కావట్లేదు. కరెంటు లేకుండా, స్తంభాలు లేకుండా, రోడ్లు లేకుండా మేము ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటున్నాం? 15 ఏళ్ళు పెట్టుకుంటున్నాం. మమ్మల్ని ఎవరు ఆలకించిన వాళ్ళు లేరు. అతులు కట్టుకోలేక గుడిసెలో పట్టుకెళ్ళి వాటికి కూడా అల్లాడుతున్నారు. 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఇచ్చినట్లు ఉండాలంటే ఏమీ లేదు. పిల్లలు మరి ఎట్లుండాలి, ఎట్టాడు వాళ్ళు ఏ రకం ఉండాలి, వానొచ్చే మంచి కొనుక్కోడు రావు, బైకులు బాబు ఎంత అల్లాడుతున్నామో మేము. ఇల్లు కూడా మొత్తం చెట్లు అడ్డం పడి కరెంట్ షార్ట్ వచ్చేటట్టు గాలి వచ్చినప్పుడు పడిపోయి పిల్లలకు తగ్గుతున్నాం. రావటం పోవటం బాగా ఇబ్బంది అవుతుంది దారిలో. మాట్లాడండి.